హృదయాలతో నువ్వు మాట్లాడదేవా అని మరి దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో కొద్ది నిమిషాలు మొరపెట్టుకుందాం. ఈ ఆగస్టు నెలలో ఈ 15వ తారీఖులోనికి మరి దేవుడు మనల్లో మన కుటుంబాలు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఉచితమైనటువంటి కృపచేత ప్రేమ చేత మనల్ని మన కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాడు. నేను చేసినటువంటి గొప్ప కార్యాలకే వందనాలు, స్తోత్రాలు. నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి మేళ్ళకే నీకు వందనాలు, స్తోత్రాలు. అనేక సందర్భాలు, అనేకమైన ఆటంకాలు, అవరోధాలు నా జీవితాలు ఎదురవుతూ ఉన్నప్పుడు తండ్రి, నీవు నాకు సహాయముగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాయి. మరి లోకంలో నీకంటే నమ్మదగినటువంటి వాడు, నీకంటే సహాయం చేయగలిగినటువంటి వాడు, నీకంటే గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. ఇంతకాలము కూడా నన్ను కాపాడినటువంటి గొప్ప దేవుడు, ఇంతకాలము కూడా నీ సహాయం చేసినటువంటి గొప్ప దేవుడు, ఇంతకాలము కూడా నన్ను ప్రేమించినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నీ కృప, నీ కనికరం, నీ వాత్సల్యతను నా పైన, నా కుటుంబం పైన చూపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా అంటూ దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా మరి ఇంకనూ దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృప చేత, ఉచితమైనటువంటి ప్రేమ చేత, తన యొక్క మన యొక్క అవసరతల్లో, ఒక్కరల్లో, మనం చేసేటువంటి పనిపాటల్లో, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటూ నిరంతరము కూడా మనల్ని మన కుటుంబాలను నడిపించలాగన దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా. ఈ లోకంలో ఏమున్నప్పటికీ లేకపోయినప్పటికీ, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు నా జీవితంలో వచ్చినప్పటికీ తండ్రి, నన్ను విడవనటువంటి గొప్ప దేవుడు, నన్ను మడవనటువంటి గొప్ప దేవుడు, నీవుంటే నాకు చాలు యేసయ్యా అంటూ దేవుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమో చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమోచినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ కలిసి పాడదాం. నీ నాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అన్నగారినా, బ్రతుకు అనేకమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు మన జీవితాల్లో ఎదురవుతున్నప్పటికీ, అనేకమైనటువంటి అలలు, అనేకమైనటువంటి శోధనలు మనకు ఎదురవుతా ఉన్నప్పుడు తప్పించినటువంటి గొప్ప దేవుడు అయ్యా. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు అయినప్పటికీ అయ్యా, నీవు నాకుంటే చాలు యేసయ్యా అంటూ చప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా పాడదాం. ఆట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ అందరు కలిసి చెప్దాం ఒకసారి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు సయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా, నీ ఉంటే నాకు
అయ్యా నీకెలలో అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదయ్యా అంటూ దేవుని స్తుతిద్దాం. నీకు ఇలలో ఏది, నీ దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ఏదీ లేదు. నీదు కృపతో నాకేది కాదిల సమానం నీకు. ఈరోజు మన జీవితాల్లో ఉన్నటువంటి సమస్య ఎంత పెద్దదైనప్పటికీ మన దేవునికి అసాధ్యమైనది లోకంలో ఏది కూడా లేదు. అది మన బలహీనతలైనప్పటికీ, మనకున్నటువంటి అనారోగ్యాలైనప్పటికీ, అది ఆర్థిక ఇబ్బందులైనా, మన కుటుంబాల్లో సమాధానం లేనటువంటి పరిస్థితి అయినా ఏదైనప్పటికీ అయ్యా నీకెలలో అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదయ్యా. నీ మాట చాలయ్యా. అయ్యా నీ మాటతో నా జీవితాన్ని మార్చేటువంటి గొప్ప దేవుడు నీ యేసయ్యా. అయ్యా నీ కృప చేత, నీ కాపుదల చేత మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు అయ్యా. ప్రతి ఒక్క అసాధ్యమైనటువంటి కార్యమును సాధ్యము చేసేటువంటి గొప్ప దేవుడు నీవయ్యా అంటూ చాలయ్యా నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. అయ్యా నీ మాట చాలు యేసయ్యా. అయ్యా నీ చూపు, నీ కృప, నీ కాపుదల నాపై ఉంటే నా కుటుంబానికి అది మేలయ్యా యేసయ్యా అంటూ నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అవునా, ఏ లోకంలో తండ్రి మాకెవరు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, ఎన్ని బాధలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మా జీవితాలు ఎదురైనప్పటికీ అయ్యా ఈ లోకంలో నీవు తోడుగా ఉంటే మాకు చాలు అయ్యా. మీ సహాయము మాకుంటే చాలు అయ్యా. మీ యొక్క కృప మాకు తోడుగా ఉంటే చాలు యేసయ్యా. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు అయ్యా, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు అనేకమైనవి మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి అలలు మమ్మల్ని ముంచివేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆర్థికపరమైనటువంటి అలలు, అనారోగ్యపరమైనటువంటి అలలు, కుటుంబంలో సమాధానం లేదు అనేటువంటి అలలు, అనేకమైనటువంటి శోధనలు అయా, మానుకున్నటువంటి వారి బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు అయా, తన పన అనేటువంటి భేదం లేకుండా తండ్రి అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నప్పటికీ అయా మమ్మల్ని కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడవు నీవు అయా. మమ్మల్ని విడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడవు నీవు అయా. మమ్మల్ని తప్పిస్తున్నటువంటి గొప్ప దేవుడవు నీవు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరు ఏ కుటుంబంలో ఎటువంటి పరిస్థితుల మధ్య ఉంటా ఉన్నారు, ఏ అవసరతలు ఒకరిలో ఉంటా ఉన్నారు అయ్యా, ఎటువంటి శోధల మధ్య నలుగుతూ ఉంటా ఉన్నారు, ఏ బాధల చేత, ఏ వేదన చేత అయ్యా ఎవరికి చెప్పుకోలేకపోయినప్పటికీ తండ్రి హృదయంలో నీ సన్నిధానంలో వారు ప్రార్థిస్తూ ఉండగా తండ్రి హృదయాంతరంగంలో నెరిగినటువంటి గొప్ప దేవుడు నీవు తోడుగా ఉండి, నీవే నీడగా ఉండి తండ్రి అయ్యా. నీ కృప, నీ కాపుదల వారి పట్ల ఉంచి నాయన వారి జీవితాల్లో గొప్ప మేలును అయ్యా నీవే దయచేదేవా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, దీవించండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి, లేవనెత్తని సంపూర్ణమైన ఆరోగ్యాల బిడ్డలు అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీ చేతుల్లో పెడుతూ ఉన్నా ఆయన. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుతూ ఉండగా నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానం నీ దృష్టికి యుక్తముగా మా అందరి హృదయాలకు నీ వాక్యము నాయన చేరేదిగా ఉండలాగిన సహాయాన్ని దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొకసారి చేరువచ్చిన సంఘం అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక రాత్రి కాలం ఇటు రీతిగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుని స్తుతించేటువంటి భాగ్యమును దేవాది దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు ముందుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా చేరవలసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాలు, దేవుని యొక్క దీవెనలు
మనకు, మన కుటుంబాలకు, మన దేశం అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు మనము ఉదయకాల సమయంలో ఫ్లాగ్ హాస్టింగ్ పెడదామని అనుకున్నాం, కానీ గడిచిన 3 రోజుల నుంచి కూడా, ఈ 3 రోజులు కూడా బాగా వాతావరణం బాగోదు, అలాగే బాగా వర్షాలు ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఒకవేళ అనుకోకుండా ఒకవేళ ఏదన్నా ఇబ్బంది కలిగితే మళ్ళీ సమస్య అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మరి దాన్ని జరుపుకోలేకపోయాం. మరి దేవుని చిత్తం అయితే మరొక సంవత్సరం మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడానికి దేవుడు అవకాశాన్ని దయచేలాగిన అందరూ కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక క్రైస్తవ భారతీయుడుగా, భారతీయ క్రైస్తవుడుగా ఈరోజు మనము మన యొక్క బాధ్యతలను ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో, లేదా మన యొక్క బాధ్యతలను ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉపయోగించేటువంటి వారుగా ఉండాలి. బాధ్యత కలిగినటువంటి భాగస్వామ్యులుగా మనం ఉండాలి అంటే మనం చేయాల్సినటువంటి పనులేంటి, ఎలా ఉంటే మనము ఒక బాధ్యత కలిగినటువంటి ఒక భారతీయ క్రైస్తవునిగా మనము మన యొక్క భాగస్వామ్యాన్ని దేశానికి మనం ఇవ్వగలుగుతాం అనేటువంటి కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని ఉదాహరణల ద్వారా మరి దేవుని యొక్క వాక్యములో నుంచి నేటి దినాన్న మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. నేటి దినాన్న చాలామంది భారతదేశంలో మనం చూస్తూ ఉన్నప్పుడు భారతదేశానికి క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదు, లేదా క్రైస్తవుడికి భారతదేశానికి ఎటువంటి సంబంధం ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక మార్గాలలో తప్పుడు బోధలతో నేటి దినాన్న అనేక మంది ప్రకటిస్తున్నటువంటి విధానాన్ని, లేదా వారు సువార్తను ప్రకటించేటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్క దేశస్థుడికి కూడా, అది భారతదేశమే కావచ్చు, ఏ దేశమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ఎక్కడైతే పుట్టించాడో ఆ పుట్టించినటువంటి ఆ దేశంలో, ఆ పుట్టించినటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరము కూడా దాని యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, దాని యొక్క విస్తరణ కొరకు కావచ్చు, దాని యొక్క ఆశీర్వాదం కొరకు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మన వంతు భాగస్వామ్యాన్ని మనం తప్పనిసరిగా ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం భాగస్వాములుగా ఉంటామో, ఎప్పుడైతే దానికి సహకరించేటువంటి వారుగా మనం ఉండగలుగుతామో, ఎప్పుడైతే మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తామో, ఆనాడు ఆ ప్రజాస్వామ్యం అనేది, లేదా ఆ దేశం అనేది, ఆ ప్రాంతం అనేది తప్పనిసరిగా ఏం చేస్తుందంటే అభివృద్ధి పొందేదిగా ఉండగలుగుతుంది. విశ్వాసం వేరు, బయట ఉన్నటువంటి భాగస్వామ్యపు విధానం అనేది వేరు. సో రెండు కాపాడుకుంటూ, రెండింటికి విలువనిస్తూ, రెండింటినీ జాగ్రత్తగా నిలవబెట్టుకుంటూ మన వంతు బాధ్యతను ఈ దేశంలో, లేదా దేవుడు నీకు ఇచ్చినటువంటి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు, దేవుడు మనకిచ్చినటువంటి దేశంలో మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబాలు దీవించబడాలి అంటే, మన జీవితాల్లో ఆ భాగస్వామ్యాన్ని, మన వంతు సహకారాన్ని మనం తప్పనిసరిగా దేశానికి లేదా ప్రాంతానికి తప్పనిసరిగా ఏం చేస్తూ ఉండాలి, అందించేటువంటి వారుగా తప్పనిసరిగా ఉండాలి. నాది ఈ దేశం కాదండి, మా దేశము పరలోకం అనేదో పాట ఉంటుంది కదా, మన దేశము పరలోకం, అబ్బెబ్బెబ్బే ఇక్కడ ఉన్నాం కదండి మేము, ఏమైతే అదే అవుతారులే, దేవుడే చూసుకుంటాడు మమ్మల్ని అనేటువంటి ఆలోచనలో నెడిదినాన్న ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రజలు అనేక మంది కనబడుతూ ఉన్నారు. కనుక భారతీయుడిగా నీ బాధ్యతను ఇహలోకంలో తప్పనిసరిగా, భౌతికపరమైనటువంటి దేశంలో కూడా నీ బాధ్యతను తప్పనిసరిగా నీవు నేను నిర్వర్తించేటువంటి వాడిగా ఉండాలి. సో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి మనం, ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యము అని మన యొక్క భారతదేశాన్ని మనం పిలుస్తూ ఉంటాం. ఒక ప్రజాస్వామ్య దేశం మన యొక్క దేశం. ప్రజాస్వామ్య దేశంలో దేనికి విలువ ఎక్కువ అంటే ఓటుకు విలువ ఎక్కువ. సో ఓటు అనేది అంటే మనం ఎన్నుకునేటువంటి నాయకుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సమయంలో ప్రార్థన చేయడం అనేది ఎంతైతే ప్రాముఖ్యమైనదో, ఒక మంచి నాయకుడు రావాలి అని కోరుకోవడం ఎంతైతే ప్రాముఖ్యమైనదో, ఆ నాయకుడిని ఎన్నుకునేటువంటి విషయంలో కులాన్ని చూసో, మతాన్ని చూసో, లేదా మనకు సంబంధించినటువంటి పార్టీ వాడనో, మనకు సంబంధించినటువంటి కులానికి సంబంధించినటువంటి వాడనో, లేదా మనకు ఎక్కువగా డబ్బులు ఇస్తూ ఉన్నాడనో, లేదా మన యొక్క బంధువులనో, లేదా మన రక్త సంబంధులను, ఇలాంటి విధానాలు ఎన్నడూ కూడా భారతీయులుగా లేదా క్రైస్తవ విశ్వాసులుగా
మనం ఎన్నడూ కూడా అటువంటి ఆలోచనని ఎన్నడూ కూడా మనము కలిగి ఉండకూడదు. సో ప్రతి ఒక్క భారతీయునికి లేదా ప్రతి ఒక్క క్రైస్తవ భారతీయుడికి కూడా ఉండాల్సినటువంటి మొట్టమొదటి రెస్పాన్సిబిలిటీ, మొట్టమొదటి బాధ్యత ఎందులో సహకరించేటువంటి వారిగా ఉండాలంటే ఒక చక్కని ప్రభుత్వాన్ని, ఒక చక్కని నాయకుడిని ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నిర్గమాకాండము 18వ అధ్యాయంలో 13 నుంచి 21 వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి మోషే నడిపించుకొని తీసుకెళ్తూ ఉన్నాడు. కొన్ని లక్షల మంది ప్రజలు, వాళ్ళందరూ కూడా ఆ లక్షల మంది ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క మార్గంలో వారికి ఏం మొదలైనవి అంట, చిన్న చిన్న ఇబ్బందులు మొదలైనవి. ఒకరికి మధ్య భేదాభిప్రాయాలు మొదలైనవి, ఒకరికి మధ్య చిన్న చిన్న గొడవలు మొదలైనవి. సో ఆ గొడవలన్నిటికీ కూడా న్యాయము తీర్చేటువంటి వాడు ఎవరున్నాడు అంటే కేవలం మోషే మాత్రమే కనబడతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మోషేని ఒక్కడిని ఎన్నుకున్నాడు. మోషేకి ఒక్కడికే చెప్పాడు, నువ్వు ఆ ఇశ్రాయేలీలందరినీ కూడా తీసుకొని నువ్వు బయలుదేరు, నేను నిన్ను నడిపిస్తానని చెప్పాడు. కష్టం వచ్చినా మోషే చూసుకోవాలి, ఇబ్బంది వచ్చినా మోషే చూసుకోవాలి, ఆకలి వచ్చినా మోషే చూసుకోవాలి, దాహం వేసినా మోషే చూసుకోవాలి. ఏమొచ్చినప్పటికీ కూడా, అది సముద్రమైనా ఏదొచ్చినప్పటికీ ఎవరు చూసుకోవాలి? మోషే చూసుకోవాలి. సో నడిపిస్తూ ఉన్నాడు మోషే. ఎంతకాలం అని, ఇంట్లో 4 పిల్లలు ఉంటే, 4 కుటుంబ సభ్యులు ఉంటే ఈదడం చాలా కష్టం. ఈదలేకపోతానన్నయ్యా సంసారాన్ని అని అంటూ ఉంటారు కదా చాలాసార్లు. ఏం చెప్పమంటారండి, 3 పిల్లలు, భార్య భర్త పిల్లలు, అమ్మో సంసారం అనే సాగరాన్ని ఏం చేయలేకపోతా ఉన్నాం, ఈదలేకపోతాం. 6 లక్షల మందికి పైగా కాల్బలం కలిగినటువంటి ఇశ్రాయేలీయుల్ని మరి అన్ని సంవత్సరాలు ఎలా ఈదాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. తన జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. ఆ యొక్క సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ యొక్క జనుల మధ్యలో. సో ప్రతిరోజు కూడా చాలామంది వస్తూ ఉన్నారు అతని దగ్గరికి. ఎందుకంటే అతనే పెద్దరికం చేసేవాడు, అతనే న్యాయాధిపతి, అతనే నాయకుడు, అతనే పరిచారకుడు, అతనే పాస్టర్ గారు, అతనే యాజకుడు, అన్నీ అతనే నడిపిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీలు. అన్నీ తానే ఒక్కడే నడిపిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీలను. మోషే ప్రతిరోజు కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు అక్కడే కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడంట, తీర్పులు తీరుస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో తన మామ అయినటువంటి ఇత్రో ఒక సలహాని ఇస్తూ ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడు 17వ వచనంలో చూస్తే, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఏం పని మంచిది కాదు? న్యాయం తెచ్చడం మంచిది కాదా? వారందరికీ సలహాలు ఇవ్వడం మంచిది కాదా? ఆ ప్రజలందరినీ కూడా వస్తూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఓపికతో వారందరికీ కూడా సమాధానం చెప్తా ఉన్నాడు. అది మంచిది కాదా అంటే కానే కాదు. మోషేకి ఒక సలహా ఇస్తూ ఉన్నాడు, అయ్యా నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయజాలవు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు కేవలం అధ్యక్షుడు మాత్రమే, 1 man ఆర్మీ అంటూ ఉంటారు దాన్ని. మిగతా వాళ్ళకి ఎవరికి అంత అధికారాలు అనేవి ఉండవు. దుబాయ్ లాంటి కంట్రీస్కి వెళ్తూ ఉన్నప్పుడు రాజులు ఉంటా ఉంటారు అక్కడ. వాళ్ళే పరిపాలన అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. వాళ్ళు ఏదో అంటారు వాటి వైపు, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. ఆ తండ్రి సరిపోతే కొడుకు సరిపోతే ఇంకోటి సరిపోతే ఇంకొకటి, వంశపారంపర్యంగా వెళ్తూ ఉంటుంది. వాడు అక్కడే ఆ దేశాలకు, అరబ్ కంట్రీస్లో ఆ రాజులే వాళ్ళే పరిపాలిస్తూ ఉంటారు. అలాగే ముస్లిం కంట్రీస్లో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా అంతే. అధ్యక్షుడు ఎవరైతే ఉంటాడో ఆ దేశానికి అధ్యక్షుడు, అతని చేతుల్లోనే మొత్తం ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యము అనేటువంటి దేశాల్లో, భారతదేశం లాంటి ప్రజాస్వామ్య పరిస్థితుల్లో మన యొక్క భారతదేశంలో చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి పైన ఒక ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రికి పైన ఒక రాష్ట్రపతి, ఇలా రకరకాల పదవులు మనం చూస్తూ ఉంటాం. ఎందుకొరకు ఇవన్నీ కూడా అంటే పాలన అనేది ఎలా వెళ్ళడం కొరకు, సులభంగా అందరికీ కూడా చేరుకోవడం కొరకు. సమస్య రాగానే విజయవాడ వెళ్ళటం చాలా ఈజీ. కానీ ఇక్కడెక్కడ ఎవరు లేకుండా, పరిపాలనలో లేకపోతే మనల్ని పరిపాలించేటువంటి నాయకులు ఒకవేళ ఎక్కడెక్కడ లేకపోతే ఏ సమస్య వచ్చినా ఢిల్లీయే వెళ్ళాలంటే కష్టతరమైన పని. అసలు విజయవాడ కూడా వాళ్ళక్కర్లేదు, పక్కనే మన యొక్క నియోజకవర్గాలను చేశారు, జిల్లాలు అంటూ జిల్లాలను మార్చారు. జిల్లాకు ఒక అధికారి ఉంటాడు, మండలానికి ఒక అధికారి ఉంటాడు, గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు.
ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలందరి మీద ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళ అనేకమైనటువంటి పదవులను మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ నాయకులు. ఎందుకొరకు అంటే సమస్యలు, ప్రజలు పెరుగుతూ ఉన్న కొద్దీ సమస్యలు కూడా తప్పనిసరిగా ఏమవుతూ ఉంటే పెరిగేవిగా ఉంటాయి. సో ప్రజాస్వామ్య దేశంలో మన యొక్క బాధ్యత ఏంటి అంటే సమస్యను ఒక్కడే పరిష్కరించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే మాత్రం అది ఎన్నడూ కూడా సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ఆ సమస్యను పరిష్కరించడానికి మన దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సమయం పట్టేదిగా ఉంటుంది. అందుకే అనేకమైనటువంటి పదవులను, అనేకమైనటువంటి ఆ నాయకత్వ విధానాలను మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ప్రారంభమైంది అనేది చూస్తూ ఉంటే నేను అనుకుంటా ఉన్న మోషే కాలంలోనే మామ యిత్రో ఇచ్చినటువంటి సలహాతోనే ప్రారంభమై ఉంటుందేమో ఆ రోజు. మోషేను ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేకమైన దినాలు చూస్తూ ఉంటా ఉన్నాడు. అటు మనుషులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇటు పక్కన ఒక పక్క ఏమవుతా ఉంది, మోషే కూడా ఇబ్బంది పడతా ఉంటా ఉన్నాడు. పాలన అనేది ఎప్పుడైతే వికేంద్రీకరణ అనేది జరుగుతుందో, ఎప్పుడైతే విభజించబడేదిగా ఉంటుందో, ప్రతి ఒక్కరికి కూడా వారి వారి బాధ్యతలు అప్పగించబడేవిగా ఉంటాయో అప్పుడే నీకు పరిపాలన సులభంగా ఉంటుంది. అలాగే నీ కింద ఉన్నటువంటి మనుషులు కూడా నిన్ను బట్టి సంతోషించేటువంటి వారిగా ఉంటారయ్యా అని అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే భాగస్వామ్యులను మోషే కొరకు ఏం చేయమంటా ఉన్నాడు, ఎన్నుకోమని చెప్తా ఉంటా ఉన్నాడు. నీవే ఒక పెద్ద న్యాయాధిపతివి, కానీ నీ కింద ప్రజలకు న్యాయం తీర్చడానికి ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిలో నుంచి కొంతమందిని నువ్వేం చేస్తూ ఉండాలి, నువ్వు తప్పనిసరిగా నువ్వు ఏర్పాటు చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాలను ఇక్కడ ఇత్రో మోషేకి తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. ఆ లక్షల మంది ప్రజల్లో నుంచి ఆ భాగస్వామ్యములను లేదా ఆ యొక్క నాయకత్వపు లక్షణాలను మోషే కింద పనిచేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకోవడానికి ఎవరిని పడితే వాళ్ళని ఏర్పాటు చేసుకోమని చెప్పట్లేదు. అక్కడ బంధువులను, మోషే వెనకాల ఉన్నటువంటి అహరోన్ను లేదా మోషే వెనకాల ఉన్నటువంటి వారి యొక్క స్నేహితులను, అతనికి ఇష్టమైనటువంటి వారిను, లేదా ఇత్రో సలహా ఇచ్చాడు కాబట్టి ఇత్రో ఇంట్లో ఉన్నటువంటి బంధువులను ఏర్పాటు చేసుకోమని చెప్పట్లేదు. ఎవరిని చెప్తా ఉన్నాడు కింద విషయాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు, నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను ఏం చేయాలి. చాలాసార్లు మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయం, చాలాసార్లు మనం వేసేటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి, లేదా మన యొక్క జీవితాల్లో ఒక వ్యక్తిని ఎన్నుకునేటువంటి సమయాల్లో మనం తీసుకునేటువంటి నిర్ణయం 5 సంవత్సరాల భారతదేశపు భవిష్యత్తును మారుస్తుందన్న విషయాన్ని చాలాసార్లు మనం ఏం చేస్తా ఉన్నాం, మర్చిపోతాం. అందరూ తింటున్నారు కదండి, ఇతను తింటే ఏమైంది, అమ్మో అతను తిన్నా పర్లేదండి, మావోడండి, అబ్బో అతను ఎలాంటి వాడైనా పర్లేదండి, అతను ఎలాంటి వ్యక్తి అయినా పర్లేదండి, మా చుట్టం అతను, అబ్బో అతను ఎలాంటి వాడైనా కాదు, మా మతం అండాడు, మా క్రైస్తవుడు, అతను ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా పర్లేదు, అబ్బో పలానాసారి ఆ ఊర్లో మా చుట్టాలకు చాలా దగ్గర బంధువు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం చాలాసార్లు. కానీ ఇత్రో సలహా ఇచ్చాడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకోమని, కానీ ఆ సలహాలో బంధుప్రీతిని చూపించమని చెప్పలేదు. ఆ సలహాలో దైవభక్తిని మాత్రమే చూపిస్తూ ఉంటా ఉన్నాడు. ఆ సలహాలో తన కుటుంబీకులను ఎంచుకోమని చెప్పట్లేదు. ఆ సలహాలో నేను సలహా ఇచ్చాను కాబట్టి నన్నే తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టమని చెప్పట్లేదు. ఇత్రో ఏమని చెప్తా ఉన్నాడంటే దైవభక్తి కలిగినటువంటి వారిని, లంచగొండులు కానిటువంటి వారిని నువ్వు ఏర్పాటు చేసుకో. అప్పుడు నీకేం కలుగుతుంది, న్యాయం కలుగుతుంది, నీకు న్యాయం జరుగుతుంది, నీ వెనకాల నిలబడుతున్నటువంటి ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క దేశంలో మన యొక్క జీవితాల్లో కూడా మనం తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయం, ఒక వ్యక్తిని మనం ఏర్పాటు చేసుకున్నాము అంటే, ఒక వ్యక్తిని మనం ఎన్నుకుంటా ఉన్నామంటే అతని వల్ల మనకు, మన తరువాతి తరం వారికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుందా లేదా అని 1కి 10 సార్లు ఆలోచన చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. ఎవరొకరు కొట్టేయాలి కదండి, అందుకే వెళ్ళి ఓటేస్తూ ఉన్నాం అని అంటూ ఉన్నాం. ఒకవేళ ప్రతి ఒక్కడు అవినీతిపరుడు అయితే కింద నోటా అని ఒకటి ఉంటుంది, అంటే ఎవరూ నీతిమంతులు కాదు, ఎవరూ నాకు నచ్చలేదని కింద ఒక దానికి ఉంటుంది, అక్కడైనా వేయచ్చు. అబ్బే ఆయన 2000 ఇస్తే 3000 ఇచ్చాడు కదండి, అందుకే వెళ్ళి వేసి వచ్చేసాము. సో మనము తీసుకునేటువంటి నిర్ణయం, ప్రజాస్వామ్య దేశంలో ఒక బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం సరైనటువంటి రీతిలో తీసుకోకపోవడం వల్ల ప్రజలు తమకు తాముగా ఎన్నుకున్నటువంటి సౌలు రాజు లాంటి వ్యక్తులు నేటి దినాన్న నాయకులు అవుతూ ఉంటా ఉన్నారు.
సౌలును కావాలనుకున్నది ఎవరు? ప్రజలు కావాలనుకున్నారు, దేవుడు కాదు. మమ్మల్ని పరిపాలించడానికి ఒక నాయకుడు కావాలని ఎవరు కోరుకున్నారు? ప్రజలు కోరుకున్నారు. అందుకే సౌలు ఏమైపోయాడు? తర్వాత నాశనం అయిపోయాడు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి జీవించాడు. కేవలం 2 సంవత్సరాలే న్యాయంగా ఉన్నాడు. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దేవుడు అంటే భయంతో భక్తితోనే ఉన్నాడు. మిగతా 35 సంవత్సరాలు నరకం చూపించాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఒక నాయకునిగా న్యాయవంతుడా కాదా అనేది చూసుకోలేదు ఆ రోజు. ఒక నాయకునిగా అతను ఏం చేయగలుగుతాడు, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి కాదా అనేది చూసుకోలేదు ఆ రోజు. ఆ బాధ్యతగా మమ్మల్ని పరిపాలిస్తాడా లేదా అని చూసుకోవాలి. మాకు ఒక రాజు కావాలి అని అనుకున్నారు, అంతే. అనుకోని సౌలుని ఏర్పాటు చేసుకున్నారు. సౌలును చూడగానే అబ్బో పెద్ద గొప్పవాడిగా కనపడ్డాడు సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను తరువాత చనిపోయిన తరువాత యెరోబాముని దేవుడు ఏర్పాటు చేయలేదు, ప్రజలే ఏర్పాటు చేసుకున్నారు యెరోబాముని. యెరోబాము ఏం చేశాడంట? పన్నులు పెంచాడు, భయంకరమైనటువంటి క్రూరత్వాన్ని చూపించాడు. దేవుడు ఎన్నుకోలేదు. అతను దైవభక్తి ఉన్నదా లేదా అనేది చూడలేదు. అతనిలో న్యాయవంతమైనటువంటి జీవితం ఉన్నదా లేదా అనేది చూడలేదు. అతను లంచగొండ ఎలాంటి వాడు అనేది చూడలేదు. మావాడు అని అనుకున్నారు, అంతే. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు కాదు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక నాయకుడిగా బాధ్యతతో తన ప్రజలు నడిపించాడే తప్ప ఎన్నడూ ఎవరికి అన్యాయం అనేది మోషే చేయలే. మోషే ప్రజల వల్ల అన్యాయం అయ్యాడేమో కానీ, వారి యొక్క మాటలను బట్టి అన్యాయం అయ్యాడేమో కానీ, మోషే మాత్రం ఎవరిని ఎన్నడూ కూడా అన్యాయం చేయలే. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి కాదు దావీదు. తన జీవితంలో ఆ బెత్షెబా విషయంలో తప్ప మరి ఏ విషయంలో ఎన్నడూ ఎటువంటి తప్పు చేయలేదు దావీదు తన జీవితంలో. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. నువ్వు మనిషి పై స్వరూపాన్ని చూస్తూ ఉన్నావు, కానీ నేను అంతరంగాన్ని చూస్తూ ఉన్నాను. దైవభక్తి కలిగినటువంటి వాడు, న్యాయము చేసేటువంటి వాడు, లంచగొండిగాడు, అది ఎవరిని ఇబ్బంది పెట్టడు అని గ్రహించినటువంటి వాడు దేవుడు. దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే పరిపాలన అనేది చక్కగా జరిగించగలిగాడు. యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే మృతి పొందిన సంవత్సరమున యెహోషువకు దర్శనమందు దేవుడు కనబడి దేవుడు చెప్తా ఉన్నాడు, మోషే తర్వాత నీవే ఇశ్రాయేలీయుల్ని నడిపించాలని. యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనుషులు ఏర్పాటు చేసుకోలేదు యెహోషువని. అందుకే దేవుడు యెహోషువకు ఎలా ఉన్నాడంట? తోడై ఉన్నాడు. యెహోషువ చెప్తా ఉన్నాడు, మీరు ఎవరిని సేవించినప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించాలి. ఈరోజు నీవు తీసుకునేటువంటి నిర్ణయం, ఒక బాధ్యత కలిగినటువంటి క్రైస్తవ భారతీయుడిగా, నువ్వు భారతీయుడివి, నేను భారతీయుడిని, మనం భారతీయులమే, కానీ క్రైస్తవ భారతీయుడిగా నీకు మిగతా వారికి వ్యత్యాసాన్ని నువ్వు చూపించలేకపోతే, నేను చూపించలేకపోతే, అందరూ ఏ మార్గంలో వెళ్తా ఉన్నారు అదే మార్గంలో నేను కూడా వెళ్తాను. అందరూ ఎలా అయితే బంధుత్వాన్ని చూసుకుంటా ఉన్నారు, అందరూ ఎలా అయితే డబ్బులు ఇచ్చినటువంటి వారికే ఎన్నుకుంటా ఉన్నారు, వారికే భాగస్వాములుగా ఉంటా ఉన్నారు, వారికే సహకారులుగా ఉంటా ఉన్నారు అనేటువంటి విషయంలో నేను కూడా వెళ్తాను అంటే, దేవుడు అటువంటి భాగస్వామ్యాన్ని కాదు మన నుంచి దేవుడు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను నేను ఏర్పాటు చేసుకోలేకపోతే, బాధ్యత కలిగిన వారిని మనం ఎన్నుకోలేకపోతే, బాధ్యత కలిగినటువంటి రీతిలో మన జీవితాలు ఉండకపోతే, మనము బాధ్యతను మరచి ప్రవర్తిస్తే, మనం ఎన్నుకున్నటువంటి బాధ్యత లేని వారు కూడా మనల్ని అదే రీతిగా ఇబ్బంది పెట్టేటువంటి వారుగా ఉంటారు. ఈరోజు మన యొక్క జీవితాల్లో మోషేకు ఇత్రో ఇలాంటి సలహానైతే ఇస్తూ ఉన్నాడు. ఆయా దైవభక్తి కలిగినటువంటి వారిని నువ్వు ఎన్నుకో, దేవుడంటే భయాన్ని కలిగినటువంటి వారిని నువ్వు ఎన్నుకో, దేవుడంటే భక్తిని కలిగినటువంటి వారిని నువ్వు ఎన్నుకో, అలాగే సత్యాసక్తి కలిగినటువంటి వారు, సత్యమును చెప్పేటువంటి వారు, నిత్యము కూడా న్యాయమును ప్రకటించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, న్యాయముగా ప్రవర్తించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్నుకొని భాగస్వాములుగా, అంతకంటే ప్రాముఖ్యంగా చెప్తా ఉన్నాడు, లంచగొండులు కాని వారిని నీవు ఎన్నుకో. ఎందుకంటే లంచం తీసుకుంటానికి అలవాటు పడితే ఇక వాళ్ళు ఎవడో కూడా న్యాయం అనేది చేయడు. అంతమందిని ఏర్పాటు చేసుకున్న ప్రయోజనం అనేది లేదు. అందుకే మోషేకి చెప్తా ఉన్నాడు, నువ్వు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నప్పుడు నీ కింద నీకు భాగస్వామ్యులుగా ఉండేటువంటి వారు, నీవెలా అయితే న్యాయంగా ఉన్నావు వాళ్ళు కూడా అలాగే న్యాయంగా ఉండాలి. నీవెలా అయితే దైవభక్తితో ఉన్నావు వాళ్ళు కూడా అదే దైవభక్తిగా ఉండాలి. నీవు ఎలా అయితే లంచము తీసుకోకుండా, రూపాయి కూడా తినకుండా నీ బాధ్యతను నువ్వు ఎలా అయితే నిర్వర్తిస్తూ ఉన్నావో వారిని కూడా అలాగే నిర్వర్తించేట్టుగా, అలాంటి భయము కలిగినటువంటి వారిని ఏర్పాటు చేయమని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడంట? చెప్తా ఉంటా ఉన్నాడు. యేసు క్రీస్తు కూడా అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు తన పరిచర్య కోసం. ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోలేదు. ఎంతోమంది పరిచర్యలు ఉన్నారు. యేసు క్రీస్తు తన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల కాలంలో ఎంతోమంది జ్ఞానవంతులైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వారు ఉంటా ఉన్నారు ఆనాటి కాలంలో. కానీ చేపలు పట్టుకునేటువంటి వారిని,
ఆ రోడ్ల మీద అటు ఇటు తిరిగేటువంటి వారిని, పామరులైనటువంటి వారిని దేవుడు ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి కావాల్సింది దైవభక్తి. వాడికి ఎంత జ్ఞానం ఉంది అనేటటువంటి ఆలోచన కాదు. దేవునికి కావాల్సింది వీడు లంచగొండిగా ఉండకుండా జాగ్రత్తగా ఉంటాడా లేదా అని. దేవుడు అవకాశం ఇస్తాడు కొన్నిసార్లు, ఇచ్చినప్పుడైనా దాన్ని ఉపయోగించుకునేటువంటి ఇస్కరియోతు యోధ ఉపయోగించుకోలేకపోయాడు. ఏర్పాటు చేసుకున్నప్పటికీ తన యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే ఉంచుకున్నాడు, చివరికి నాశనం అయిపోయాడు. సో మన యొక్క జీవితాల్లో మనం ఎన్నుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నిజంగా న్యాయంగానే ఉంటాడా, నిజంగానే జాగ్రత్తగా పరిపాలన చేస్తాడా అంటే దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు మన ద్వారా. కానీ మనం నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం అది ఎక్కడైనప్పటికీ ఎప్పుడైనప్పటికీ న్యాయముగాను యథార్థముగాను దైవభక్తి కలిగినటువంటి విధిలోను లంచగొండులు కాని వారిగాను ఉన్నటువంటి వారిని మనం ఏర్పాటు చేసుకుంటే మనతో పాటు మనం తీసుకునేటువంటి నిర్ణయం అనేక మందికి ఉపయోగకరంగా ఉండగలుగుతుంది. సో మోషేకు యిత్రో ఇచ్చినటువంటి సలహా తనకు ఉపయోగం కలగాలని కాదు, కానీ ఆ ప్రజలకు ఉపయోగం కలగాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నాడు. అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు 6వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు సంఘము అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు హెబ్రీయుల మధ్య గ్రీకు మాట్లాడేటువంటి ప్రజల మధ్య ఏమొచ్చిందంట? వ్యత్యాసం అనేది మొదలైంది. వారి ఇరువురు మధ్య గొడవలు మొదలైనవి. వెంటనే వీళ్ళకి ఏం అర్థం కాలేదు. అపోస్తులు అనుకున్నారంట, అమ్మో దీన్ని ఎలాగే వదిలేస్తే వీరి మధ్య ఏమైపోతుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. సో అలా అని చెప్పి అపోస్తులు కేవలం హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారిని ఎన్నుకోవాలని అనుకోలేదు. కేవలం గ్రీకు భాష మాట్లాడేటువంటి వారిని ఏర్పాటు చేసుకొని వీరి చేత పరిపాలన చేయించేద్దాం అనేటువంటి ఆలోచనలో ఆనాటి దినాన్న ఏమాత్రము కూడా లేదు. ఆనాటి దినములో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు అనుదిన పరిచర్యలో తమ యొక్క విధవరాండ్రను చిన్న చూపుచున్నారని హెబ్రీయుల మీద ఏం చేయడం మొదలుపెట్టారంటే గ్రీకు భాష మాట్లాడేటువంటి వారు సనగడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఏ రీతిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మనం ఏం చేయాలి? మీలో ఏర్పాటు చేసుకున్నాడు. ఏం పొందిన? మంచి పేరు పొందినటువంటి వారిని ఏర్పాటు చేసి, దేని కొరకు? పరిచర్య చేయడం కొరకు, పరిపాలన అనేది చేయడం కొరకు. ఈరోజు దేవుని యొక్క పరిచర్యలో కూడా, దేవుని యొక్క సంఘములో కూడా, దేవుని యొక్క సన్నిధానంలో కూడా మనం చేసేటువంటి ప్రతి ఒక్క పరిచర్య దేవుని నామమును మహిమపరిచేటువంటి రీతిలో ఉండాలి. సంఘము అన్నాక చిన్న చిన్న భేదాభిప్రాయాలు తప్పనిసరిగా వచ్చేవిగా ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, దేవుడు ఒక వ్యక్తి ఒక్కసారి నిన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఏ పనిలో నిన్ను ఉంచినప్పటికీ కూడా, అది ఏ బాధ్యత అయినప్పటికీ నేను చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలైనప్పటికీ కానీ చివరికి ఎట్లాస్ట్ మనం చేయాల్సింది దేవుని యొక్క నామమునకు అవమానం రాకుండా మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం. చెట్లుంటే రాళ్ళు తగులుతాయా? చెట్టుకి కాయలుంటే రాళ్ళు తగులుతాయా? కాయలు లేకపోతే రాళ్ళు తగులుతాయా? కాయలుంటే ఏం కొడతాం? ఆ కాయ కావాలి, ఈ కాయ కావాలని చెట్టుకి, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఎక్కువ. ఏ వ్యక్తి అయితే నీతిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే న్యాయంగా ప్రవర్తించేటువంటి వాడుగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే అన్యాయం చేయకుండా లంచగొండిగా కాకుండా లేదా ఏ మాత్రము కూడా దేవుని భయము కలిగి జాగ్రత్త కలిగినటువంటి వాడుగా ఉంటాడో, ఎంత మంచి చేసినా తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే చెడు చేసేవాడు పైకి చూపించుకోడు అన్నాడు కూడా, కానీ మంచి చేసేవాడు ప్రతిదీ చూపించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి. చెడు చేసేవాడు ఎవరికి కనబడకూడదని చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఆకాను బంగారాన్ని తెచ్చి లోపల పెట్టుకున్నాడు. నేను బంగారాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటున్నాను చూపించుకుంటా తీసుకెళ్ళాడా? ఎవరికి కనబడట్లేదని తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. కానీ ఎవరిని చూశాడు? దేవుడు చూశాడు. ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు. కావలసినటువంటి బంగారాన్ని, కావలసినటువంటి ధనాన్ని అంతటినీ కూడా తీసుకొని వచ్చాడు. తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేయకూడదు అని అనుకున్నాడు కాబట్టి అందరి ముందు తీసుకొచ్చిన దాన్ని అందరి ముందే పంపించేశాడు. కానీ నయమాను అలిగాడా? అలగలేదా? నేను ఎంత తీసుకొస్తే నన్ను ఏం చేయమన్నాడు? మా ఊర్లో సముద్రాలు లేవని, మా ఊర్లో నదులు లేవని, మా దగ్గర ఏమీ లేవని ఎక్కడో మనకమంటా ఉన్నాడు. ఏంటని ఏమనుకున్నాడంట? సనుక్కున్నాడు, కొనుక్కున్నాడు నయమాను. ఒక మంచి మాట లంచం తీసుకోకుండా చెప్తే ఏమైపోయింది? నయమానికి నచ్చలే. ఈరోజు చాలాసార్లు మన యొక్క జీవితాల్లో కూడా
సో తప్పనిసరిగా దెబ్బలు ఎదురవుతూ ఉంటాయి మన యొక్క జీవితాల్లో. దేవుని పరిచర్యలో కావచ్చు, లేదా సమాజంలో ఒక చక్కని బాధ్యతలో ఉన్నప్పుడు కావచ్చు. దేవుడు సమాజంలో కూడా మంచి మంచి పదవులను ఇస్తూ ఉన్నాడు. క్రైస్తవ కుటుంబాలకు చక్కని పదవులను అందిస్తూ ఉన్నాడు దేవుడు. అనేకమైనటువంటి పదవులను దేవుడు అందిస్తూ ఉన్నప్పుడు ఆ బాధ్యతతో మంచి ప్రవర్తన కలిగి, మంచి సాక్ష్యమును కలిగి మనము తప్పనిసరిగా మన పరిచర్యను కొనసాగించేటువంటి వారుగా ఉండాలి. దేవునికి అవమానమును తీసుకొచ్చేటువంటి వారుగా ఉండకూడదు. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి పనికి అవమానమును తీసుకొచ్చేటువంటి వారుగా ఉండకూడదు. అందరూ అన్యాయం చేస్తూ ఉన్నారు కదా, నేను కూడా అన్యాయం చేస్తానంటే దేవుడు దానికి ఒప్పుకోడు. అందరూ లంచగొండలుగా ఉంటా ఉన్నారు కదా, నేను కూడా అలాగే ఉంటానంటే దేవుడు అందుకు ఒప్పుకోడు. అందరూ అదే రీతిగా ఉంటా ఉన్నారు కదా, అందరూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, అందరూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కదా, నేను కూడా అలాగే ఉంటానంటే ఒప్పుకోరు. ఒకరోజు ఒక ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను నేను ఒక పర్మిషన్ కోసం. ఆయన క్రైస్తవుడు, వాళ్ళ వైఫ్ కూడా క్రైస్తవురాలు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనుకుంటా వాళ్ళు. వెళ్ళిన తర్వాత మాట్లాడుతా నేను చెప్పా, సరే ఎప్పుడైనా మా చర్చికి రండి, చాలా పెద్ద చర్చ్ మాది, బాగుంటుంది, ఒకసారి ఎప్పుడైనా రండి అంటే ఆయన నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట, నేను ఉద్యోగం రాకముందు ఏ రోజు చర్చ్ మానేవాడిని కాదండి, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను వేసుకున్న యూనిఫామ్కి నేను వెళ్ళే ప్రదేశానికి చాలా దూరం ఏర్పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేను లేచిన దగ్గర నుంచి ఎవడొకరిని కొట్టాలి, ఎవడొకరిని తిట్టాలి, నా నోట్లోంచి ఏదో ఒక మాట, అనకూడని మాట తప్పనిసరిగా నేను అనాల్సినటువంటి పని నా బాధ్యతలను బట్టి. అలాంటి నేను రేపు పొద్దున్న నా చర్చికి వచ్చాను అనుకోండి, నన్ను చూసి మీరు ఊరికినే ఉంటారు కదా, పలానా ఎస్ఐ గారు మన మధ్యకి వచ్చారు అని ముందుకు పిలుస్తారు, దానికి నేను అర్హుణ్ణి కాదు, అందుకే మా ఆవిడని వెళ్ళమంటాను కానీ నేను మాత్రం రానండి అన్నాడు. నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయిన మాటలకి. అదే కదా మన యొక్క జీవితాలు, ఎవరెవరికో మనం గౌరవాన్ని ఇచ్చేస్తూ ఉంటాం, ఎవరెవరినో చాలా ఇదిగా చూసేస్తూ ఉంటాం. కానీ ఆ భయం ఉండాలి తప్పనిసరిగా. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఇది, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఇది, నేను న్యాయంగా ఉండాలి, నేను యథార్థంగా ఉండాలి, దైవభక్తిని కలిగి ఉండాలి, లంచగొండగా ఉండకూడదు, ఎదుటివాడికి న్యాయం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలని మోషే ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి రీతిలో, లేదా అపోస్తలులు ఆ పరిచారకులను ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంత మంచివారిని ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ రీతిగా మనము కూడా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు, ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు తప్పనిసరిగా మంచి నిర్ణయంతో ఎన్నుకునేటువంటి వారుగా తప్పనిసరిగా ఉండాలి. ఒక మంచి వ్యక్తికి నిరంతరము సహకారం అందించేటువంటి వారుగా ఉండాలి తప్పనిసరిగా. మన యొక్క భాగస్వామ్యము మనం వేసేటువంటి ఓటు ద్వారా ఒక చక్కని ప్రభుత్వాన్ని, ఎటువంటి కులాన్నో, అటువంటి మతాన్నో, లేదా ప్రాంతాన్నో, బంధుప్రీతినో, వీటినో కాదు మనం చూడాల్సింది. మోషేకు ఇత్రో ఇస్తున్నటువంటి సలహా, నువ్వు ఓటు వేసేటప్పుడు నీ మనసులోకి రావాలి తప్పనిసరిగా. దైవభక్తి కలిగినటువంటి, ఒకవేళ ఇతను నా కులానికి సంబంధించిన వాడు లేదా నా మతానికి సంబంధించిన వాడు అని అనుకున్నప్పుడు మొట్టమొదటిగా నీ హృదయంలోనికి రావాల్సినటువంటి, ఓకే నా మతానికి సంబంధించిన వాడే కానీ దైవభక్తి ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ వేరే మతానికి సంబంధించిన వాడు, వేరే కులానికి సంబంధించిన వాడు, ఇతను లంచగొండా కాదా, ఇతడు న్యాయంగా ఉండగలుగుతాడా లేదా, అసలు నేను వేసేటువంటి ఓటు వల్ల ఎవరికన్నా ప్రయోజనం కలుగుతుందా లేదా అనేది ఒకటికి 10 సార్లు ఏం చేయాలి, ఆలోచించుకోవాలి. ఒకవేళ అతనిలో అటువంటి అర్హతలు లేకపోతే ఓటు వేస్ట్ అయిపోతుందని ఏమాత్రం ఆలోచించవద్దు. కానీ మనం వేసేటువంటి ఓటు వల్ల అన్యాయము ఈ లోకములో కొనసాగేది, న్యాయము జరగకపోగా అన్యాయం ఎదురయ్యేదిగా ఉంటుంది. సంధిచేతనే మోషేకి తెలియజేస్తూ ఉన్నాడు, అయ్యా న్యాయమును జరిగించడానికి, న్యాయముగా ప్రవర్తించడానికి మంచి వ్యక్తులను నువ్వు జాగ్రత్తగా ఎన్నుకో అని ఏం చేస్తూ ఉన్నాడంట, తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, రెండవ విషయాన్ని ఈ లూకా సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల్లో మరొక విషయాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఒకటి, బాధ్యతగా ఎన్నుకోవాలి తప్పనిసరిగా. అతనిలో ఉన్నటువంటి మంచి సుగుణాలను మనం జాగ్రత్తగా చూడాలి. అతను మంచివాడా కాదా, మంచి పేరున్నటువంటి వాడా కాదా, అతను న్యాయంగా ప్రవర్తించేటువంటి వాడా కాదా. మూడవది ప్రాముఖ్యమైనది, ఒకవేళ మన యొక్క మతానికి సంబంధించిన వాడు మనం అనుకుంటే నిజంగా దైవభక్తి ఉందా లేదా. నాలుగవది, లంచము తీసుకోనకుండా జాగ్రత్తగా ప్రజలకు మంచి చేస్తాడా లేదా అనేది నేను తప్పనిసరిగా
ఆలోచన చేయాలి. రెండవ విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు లోకాసు వార్త 20వ అధ్యాయంలో 20 నుంచి 26 వచనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆనాటి దినాన్న కొంతమంది ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే తామే నీతిమంతులం అని అనుకొని కొంతమంది అతని దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు, మనం కైసరకు పన్నిచ్చుట న్యాయమా లేకపోతే కాదా అని ఏం చేస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. ఈరోజు రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అధికారము ఎవరు సంపాదించుకున్నప్పటికీ అధికారమునిచ్చినటువంటి వాడు దేవుడే. అది మంచి అయినా చెడైనప్పటికీ కూడా. చెడ్డవాడైనా యెరోబాముకి అధికారం వచ్చింది, పరిపాలించాడు. ఆహాబు చెడ్డవాడే కానీ అధికారాన్ని పొందుకున్నాడు, పరిపాలించాడు. మంచి చేశాడా నాశనం చేశాడనే చదివితే మనకు అర్థమవుతాయి. ఇశ్రాయేలు రాజుల్లో ఒక్కడు కూడా మంచోడు కాదు. ఏ ఒక్కడు మంచి, యోధా రాజులు అక్కడక్కడ మంచోళ్ళు ఉంటారు, కానీ ఇశ్రాయేలు రాజుల్లో రాజ్యమును పరిపాలించినటువంటి రాజులలో ఒక్కడంటే ఒక్కడు కూడా మంచోడు కాదు. కానీ అందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు, అధికారాలు ఇచ్చాడు. ప్రజల ద్వారా అయి ఉండొచ్చు, వారసత్వం ద్వారా అయి ఉండొచ్చు, దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. సో దేవుడిచ్చినటువంటి అధికారులకు లోబడటం ప్రతి ఒక్క భారతీయుడిగా, క్రైస్తవుడిగా నీ యొక్క నా యొక్క బాధ్యత. డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే రెండు పౌరసత్వాలు కలిగినటువంటి వాళ్ళం, క్రైస్తవులం అనేటువంటి వాళ్ళం అనేది నిరంతరం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మాది ఇక్కడ కాదండి, మాది పైనండి అని నువ్వు ఇక్కడ ఇష్టానుసారంగా ఉంటానంటే కుదరదు. దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా పౌరసత్వం అనేది ఎంతైతే ప్రాముఖ్యమైనదో, భారతదేశంలో భారతీయ పౌరులుగా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. రెండు పౌరసత్వాలు కలిగినటువంటి వాళ్ళు మనం అందరం కూడా భౌతికపరమైనటువంటి అధికారానికి లోబడాలి, ఆధ్యాత్మికమైనటువంటి అధికారానికి మన యొక్క జీవితాలు మనము లోపరుచుకోవాలి. భౌతికపరమైనటువంటి అధికారులకు ఏం చెల్లించాలో వాటిని చెల్లించాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ రాజ్యంలో చేర్చబడటానికి దేవునికి ఏం చెల్లించాలో వాటిని కూడా మనము చెల్లించేటువంటి వారిగా ఉండాలి. మేము క్రైస్తవుని కదా, దేవుడు నాకు ఒకటి ఇచ్చాడుగా, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతూ ఉంటానంటే కుదరదు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రీతిలో ఉంటుంది. భారతదేశంలో రాజ్యాంగం అనేది ఉంది మనకు. రాజ్యాంగం కొన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది, కొన్ని హక్కులు కల్పిస్తూ ఉంటా ఉన్నది, కొన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటా ఉన్నది. ఏమి చేయాలో ఏం చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అనేది తప్పనిసరిగా తెలియజేసేదిగా ఉంటా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో భారతీయులుగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యాంగానికి లోబడి మనం తప్పనిసరిగా ఏం చేయాలి, ప్రవర్తించేటువంటి వారిగా ఉండాలి. దానికి లోబడకుండా మన ఇష్టానుసారంగా ఎన్నడూ కూడా మనం ప్రవర్తించేటువంటి వారిగా ఉండకూడదు. రోమా పత్రికలో మనం చదువుతూ ఉంటాం కదా, మీ అధికారులకు మీరేం చేయాలి, లోబడి ఉండడి. రోమా పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఎందుకంటే అధికారమునిచ్చినటువంటి వాడు దేవుడే. అధికారులకు చెల్లించాల్సింది అధికారులకు చెల్లించాలి. వారి పట్ల చూపించాల్సినటువంటి బాధ్యత వారికి చూపించేటువంటి వారిగా ఉండాలి. అలాగే దేవుని రాజ్యములో ప్రవేశించడానికి కూడా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అధికారులకు లోబడడం అంటే మన విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులను కొని తెచ్చుకోవడం కాదు. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ పైన ఉన్నటువంటి అధికారులకు లోబడి మనం జీవించగలిగితే కనుక దేవుడు మనల్ని ఏం చేస్తాడో తప్పనిసరిగా హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. యోసేపు ఎక్కడ ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఫరో బానిసత్వం, ఫరో కింద పనిచేస్తూ ఉన్నాడు. అలా అని తన పరిశుద్ధతను విడిచిపెట్టలేదు. అలా అని ఫరో ఒక అన్యుడు కదా అని అతనికి లోబడకుండా కూడా జీవించలేదు. తన పని తాను చేసుకుంటూ తన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకున్నాడు, యోసేపు కాపాడుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే హెచ్చించాడు. దానియేలుని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు దానియేలు ప్రధానులందరిలో కూడా చాలా గొప్పవాడుగా కనబడతా ఉన్నాడు. ఎక్కడ, యూదుల మధ్యలోనో లేకపోతే దేవుడంటే ఎరిగినటువంటి వ్యక్తి దగ్గర ఒక అన్యుడైనటువంటి ఆ బబులోను దేశంలో దానియేలుని దేవుడు ఏం చేశాడంట, హెచ్చించాడు. అలా అని విగ్రహారాధన చేశాడా, అలా అని దేవుడు వద్దు అన్నటువంటి పనులు చేశాడా, చేయలే. తన ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అటు బబులోను వారసత్వానికి, బబులోను పౌరసత్వానికి గౌరవాన్ని ఇచ్చాడు, వారి అధికారులకు గౌరవాన్ని ఇచ్చాడు. అలాగే తన పరిశుద్ధతను తాను జాగ్రత్తగా, తన ప్రార్థనా జీవితాన్ని తాను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. యోసేపు తన పవిత్రతను కాపాడుకుంటూనే ఐగుప్తు ఫరోకు నమ్మకమైనటువంటి వ్యక్తిగా తన బాధ్యతను నిర్వర్తించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. సో అధికారులకు లోబడాలి మనందరి యొక్క జీవితాల్లో కూడా.
మనం కూడా తప్పనిసరిగా దేవుడే కదా ఈ అధికారాన్ని ఇచ్చింది, వారికి చెల్లించాల్సింది వారికి చెల్లించాలి, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం వారికి ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. అది ఎవరైనప్పటికీ దేవుడిచ్చినటువంటి అధికారం అని దేవుని పట్ల మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా, ఒకవేళ మనకి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి, అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, శోధనలు ఎదురవుతూ ఉన్నాయి. భారతదేశం లాంటి మన యొక్క దేశంలో, లౌకిక దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో అనేకమైనటువంటి చోట్ల భయంకరమైనటువంటి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు క్రైస్తవులైనటువంటి వారు ఎదుర్కొంటూ ఉన్నారు. సో అయినప్పటికీ రాజ్యాంగానికి గౌరవాన్ని ఇవ్వకుండా, అధికారులకు గౌరవాన్ని ఇవ్వకుండా ఏమాత్రము ఎన్నడూ ప్రవర్తించేటువంటి వారుగా ఉండకూడదు. దానియేలుకు సింహాల బోను లాంటి పరిస్థితి ఎదురైంది. ఎందుకు? తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టనటువంటి పరిస్థితిని బట్టి. యోసేపుకు ఆ చెరసాల అనుభవం ఎదురైంది, కారణం తన యొక్క పవిత్రతను విడిచిపెట్టని విధానాన్ని బట్టి. అలా అని అందులోనే ఉండిపోయారంటే లేదు, దేవుడే వారిని విడిపించాడు. పేతురు దెయ్యాన్ని వదిలించాడు అని చెప్పి పేతురుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? లోపల పడేశారు. స్టెఫను సువార్త ప్రకటిస్తూ ఉన్నాడని చెప్పి రాళ్లతో కొట్టి చంపేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. దేవుని పరిచర్యలు, దేవుని సేవలు, దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు నేను పిలువబడతా ఉన్నప్పుడు తప్పనిసరిగా సమస్యలు ఎదురవుతాయి, తప్పనిసరిగా శోధనలు ఎదురవుతాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మీద భయభక్తిని ఇంక నువ్వు పెంచుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు, ఎప్పుడైతే దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు, నీకు ఇచ్చినటువంటి అధికారులకు లోబడి వారి గురించి ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో, దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన కుటుంబాలని ఆయనే రక్షించేటువంటి వాడుగా ఉంటాడు. అగ్నిగుండంలోనికి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వెళ్తా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు కానీ నువ్వు చెప్పినట్టు చేయమన్నారు. అంతేనా? మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, మమ్మల్ని బయటకు రాగానే నువ్వు లోపల మంటల్లోకి వెళ్ళిపోతావని చెప్పించలేదు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తూనే దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు ఆనాటి దినాలను. దేవుని గొప్పతనాన్ని ప్రకటిస్తూనే, తన పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఆ రాజుకి, ఆ బబులోను ఆ అధిపతికి లోబడ్డాడు దానియేలు తన జీవితంలో. దేవుడిచ్చినటువంటి ఆ విధేయతకు, దేవుని పట్ల విధేయతను కలిగి జీవిస్తూనే తన పరిశుద్ధతను కాపాడుకొని హెచ్చించబడ్డాడు యోసేపు. దేవుని నమ్మినటువంటి వారిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు. కొన్ని దినాలు ఇబ్బందులు ఎదురవుతాయి తప్పనిసరిగా. రాబోతున్నటువంటిది నిజంగానే రాకడ సమయం అవుతూ ఉండవచ్చు. ఈ లోకంలో అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఉద్యోగం ఇప్పించడానికి 3 యవనస్తురాలను తీసుకువెళ్తూ ఉంటే ఒరిస్సా అనుకుంటా కదా, ఒరిస్సాలోనే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో అనుకుంటా, ఉత్తరప్రదేశ్లో 2 నన్స్ని వాళ్ళు పరాయి దేశాలకు యవనస్తురాలను అమ్మేస్తూ ఉన్నారు అని లేనిపోని నిందలు వేసి జైల్లో పెట్టింది నేటి దినాన సమాజం. సో అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు భారతదేశంలో ఎదురవుతూ ఉన్నాయి. కానీ అయినప్పటికీ నీ పరిశుద్ధ గ్రంథానికి నువ్వు ఎంతైతే విలువిస్తూ ఉన్నావు, భారతదేశంలో భారతీయ పౌరుడిగా నీకు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి నేను కూడా అంతే విలువనిచ్చి, మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద ఆనుకుంటూ, ఒక చక్కని నాయకులను ఏర్పాటు చేసుకుంటూ మన జీవితాల్లో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉంటాం, ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు అయ్యో ఆ రోజు ఆ నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండాల్సిందే అని బాధపడేటువంటి దానికంటే ముందుగానే మోషేకు ఇత్రో ఇచ్చినటువంటి సలహా, న్యాయవంతులను ఏర్పాటు చేసుకో, లంచగొండులు కాని వారిని ఏర్పాటు చేసుకో, దైవభక్తి కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకో అని అపోస్తులు ఆ పరిచర్యకులను ఏర్పాటు చేసుకుంటా ఉన్నప్పుడు మంచి ప్రవర్తన, మంచి పేరు కలిగినటువంటి యవనస్తులను ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిగా భారతదేశంలో ఒక భాగస్వామిగా ఉంటున్నటువంటి నేను కూడా ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే తప్పనిసరిగా మన జీవితాల్లో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి సంతోషాలు, భారతదేశం అనేది ఇంకనూ ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళడంలో మనవంతు కృషిని, మనవంతు బాధ్యతను మనం కూడా చేసేటువంటి వారుగా మనము ఉండగలుగుతాం. సో నేటి దినాన్న ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకటి, మనం తీసుకునేటువంటి నిర్ణయం సరైనదిగా ఉండాలి, ఎన్నుకునేటువంటి నాయకులు సరైనటువంటి వారుగా ఉండాలి. రెండవది, క్రైస్తవులుగా మనకు 2 పౌరసత్వాలు ఉంటా ఉన్నాయి. దేవుని బిడ్డలుగా నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెను అని ఎంతైతే గర్వంగా చెప్పుకుంటా ఉన్నావు, నేను భారతీయుడిని, భారతీయురాలను గర్వంగా చెప్పుకుంటూ మన యొక్క జీవితాల్లో
పరిశుద్ధ గ్రంథానికి ఎంతైతే మనం విలువనిస్తా ఉన్నామో దాన్ని పాటించడం ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము అని మనం ఎలా అయితే నమ్ముతూ దేవునికి మనం ఎంతైతే లోబడి ఉంటా ఉన్నామో, దేవుడిచ్చినటువంటి అధికారులకు కూడా ఈ లోకంలో మనం లోబడుతూ ఒక చక్కని మార్గంలో మనం నడుచుకుంటూ మన జ్ఞానాన్ని జాగ్రత్తగా పెంపొందించుకుంటూ చక్కగా చదువుకుంటూ చక్కని జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, యోసేపు వలె దేవుడు పరాయి దేశంలో యోసేపుని హెచ్చించినట్టుగా దేవుడు తప్పనిసరిగా ఈ దేశంలో మనల్ని హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. పరాయి దేశంలో అందరూ అతని మీద సణుగుకుంటూ ఉన్నప్పటికీ, ఎలా నాశనం చేయాలని చూస్తూ ఉన్నప్పటికీ దేవుడిచ్చినటువంటి జ్ఞానము ద్వారా హెచ్చించబడినటువంటి దానియేలు వలె దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని తప్పనిసరిగా హెచ్చించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉంటే గనక ఈ లోకంలో ఈ భౌతికపరమైనటువంటి ఈ యొక్క పౌరసత్వంలో కూడా దేవుడు తప్పనిసరిగా మన కుటుంబాలను ఇంకనూ కూడా హెచ్చించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. మరి ఆ రీతిగా ఉంటూ దేవుడు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని, పూర్తి ఈ స్వాతంత్రాన్ని ఆగస్టు 15 రాత్రి వచ్చింది అని చెప్పుకుంటా ఉన్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రదేశాల్లో, కొన్ని జాతులలో, కొన్ని మతాలలో ఇంకనూ పూర్తి స్వాతంత్రం లేనటువంటి పరిస్థితులు మాత్రం తప్పనిసరిగా భారతదేశంలో అనేకమైన చోట్ల మనం చూస్తూ ఉంటాం. సో మరి దేవుడు అటువంటి ప్రదేశాల్లో కూడా దేవుడు పూర్తి స్వాతంత్రాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛను దయచేయాలి, మతాలలో స్వేచ్ఛను దయచేయాలి, మిగిలిన కులాలలో స్వేచ్ఛను దయచేయాలి, ఒకరితో ఒకరు ఐక్యతను, ఒకరితో ఒకరు చక్కని సమాధానమును కలిగి జీవించేటువంటి ఆ ధన్యతను దేవుడు మన యొక్క దేశంలో దయచేయాలి. మరి అధికారులకు చక్కని జ్ఞానాన్ని దయచేయాలి, అధికారులకు మంచి మనస్సును దయచేయాలి. ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో కొమ్ము కాసేటువంటి విధానంలో కాదు, కానీ భారతీయులంతా ఒక్కటే, అందరినీ ఒకే రీతిగా సమానత్వంలో చూసేటువంటి ఆలోచన ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క నాయకునికి దయచేయాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన కంటే గొప్పది, ప్రార్థన కంటే మార్చగలిగింది మరొకటి లేదు. కాబట్టి దేవుడే ప్రతి ఒక్క పరిస్థితిని మార్చి క్రైస్తవులకు లేదా అనేక మందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అణగారిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుడే న్యాయమును చేసేటువంటి వాడుగా ఉంటాడు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన మనకు వందనాలు. మరొకసారి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మీరు తోడుగా ఉండి ఈ యొక్క రాత్రికాలపు ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో అయ్యా నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చేరు వచ్చినటువంటి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వారి పనిపాటల్లో మీరు తోడుగా ఉంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవపు ఈ ప్రత్యేకమైనటువంటి దినాన తండ్రి అయ్యా మా దేశము కొరకు, మా దేశ నాయకుల కొరకు, మా దేశము చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గురించి నేను మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేశంలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయండి. అయ్యా ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను విడుదల దయచేయండి. చుట్టుపక్కల నేను పొరుగు దేశాల నుంచి ఎదురవుతున్నటువంటి నేను ప్రతి ఒక్క శత్రువు భయం నుంచి నేను విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా దేశానికి కాపలాగా ఉంటున్నటువంటి అయ్యా ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నిరంతరం నీ కాపుదల వారు దయచేయండి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను, అయ్యా అధికారులను అందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కని జ్ఞానాన్ని వారికి దయచేయండి. అయ్యా ఏకత్వమును, సమాధానమును, అయ్యా ఒకరికొకరు సమానత్వాన్ని చూపించేటువంటి విధానాన్ని నేను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి స్వార్థాల కోసము, అయ్యా వారి సొంత ప్రయోజనాల కోసము తండ్రి ఎదుటివారికి అన్యాయం చేసేటువంటి వారుగాను, లంచగొండులుగాను, అన్యాయపు ప్రవర్తనతో ప్రవర్తించేటువంటి వారుగాను కాదు, కానీ ఇతరు ఇస్తున్నటువంటి సలహా మేరకు అయ్యా లంచగొండులు కాని వారుగా, న్యాయమును చేసేటువంటి వారుగా ముందు నన్ను దైవ భక్తిని కలిగి, నన్ను భయమును భక్తిని కలిగి ప్రతి ఒక్కరికి న్యాయమును అందించేటువంటి నాయకులుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. మంచి పేరు కలిగినటువంటి వారిని, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మా గ్రామాన్ని, మా గ్రామంలో ఉన్నటువంటి అధికారులను, రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతి నుంచి నాయన అయ్యా గ్రామంలో ఉన్నటువంటి అధికారి వరకు ప్రతి ఒక్క నాయకుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి చక్కని జ్ఞానమును, ఆరోగ్యమును దయచేసి మా దేశమును ఇంకనూ కూడా ముందుకు నడిపించేటువంటి భాగ్యమును దయచేయండి. క్రైస్తవ విశ్వాసాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా మాకు 2 పౌరసత్వాలు ఉంటా ఉన్నాయి.
నీ రాజ్యంలో ప్రవేశించడం అనేది ఎంతైతే ప్రాముఖ్యమైనదో, ఈ భారతదేశంలో భారతీయ పౌరులుగా కూడా మేము కూడా అధికారులను గౌరవిస్తూ, అది నీవిచ్చినటువంటి అధికారం అని గుర్తిస్తూ వారిని గౌరవించాలి. రాజ్యాంగంకు నాయన విలువనిచ్చేటువంటి వారిగా మేము ఉండాలి, దాని ప్రకారం జీవించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవునికి మీకు సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో తండ్రి క్రైస్తవులు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నన్ను విడుదలను దయచేయండి, స్వేచ్ఛను దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, సమానత్వాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశము లౌకిక ప్రజాస్వామ్య దేశం అనేది నేను గుర్తిస్తూ అందరినీ సమానమైనటువంటి విధానంలో చూచేటువంటి అనుభవాన్ని భారతదేశం అంతటా కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి వారుగా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా అందరము ఒకటేనటువంటి భావనతో ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికొకరు ప్రేమను కలిగి జీవిస్తూ, ఒకరికొకరు సమాధానాన్ని కలిగి జీవిస్తూ తండ్రి ముందుకు కొనసాగేటువంటి వారుగా, భారతదేశపు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటువంటి వారుగా తండ్రి మేమందరం కూడా ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి నాన్న, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనేది నీవు మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మా పొరుగువారు ఏ మతస్థులైనా, మా పొరుగువారు ఏ కులానికి సంబంధించినటువంటి వారైనా, మా పొరుగువారు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వారైనా వారిని మేము ప్రేమించాలి, వారి పట్ల కనికరాన్ని చూపించాలి అనేటువంటి ఆలోచన మా అందరి హృదయాల్లో కూడా దయచేస్తూ నీ నిజమైనటువంటి ప్రేమను ఈ భారతదేశంలో చూపించి నీ నామమును మహిమపరిచేటువంటి వారుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్య దేశములో యోసేపు హెచ్చించబడినటువంటి రీతిగా, పరాయి దేశంలో దానియేలు దీవించబడినటువంటి రీతిగా చక్కని జ్ఞానమును, చక్కని తెలివితేటలను, చక్కని పరిజ్ఞానమును దయచేసి మా దేశంలో మేము కూడా ఉన్నతమైన స్థితిలో మేము కూడా స్థిరపడేటువంటి భాగ్యమును, హెచ్చించబడేటువంటి భాగ్యమును ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో వారసత్వాన్ని కాపాడుకుంటూనే నీ రాజ్యంలో వారసత్వాన్ని పొందుకోవడానికి మా హృదయాలను మీకు అర్పించేటువంటి వారుగా, మా విశ్వాసాలు మేము కాపాడుకునేటువంటి వారుగా, మా యొక్క భక్తిని, మా భయమును నీ పట్ల నిరంతరము కలిగి జీవించేటువంటి వారుగా మేమందరం కూడా ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి చేయుచున్నటువంటి ప్రతి ఒక్క పనిపాట్లు, అవసరతలు, అక్కరలో నిత్యము నీ కాపుదల దయచేసి నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని ఆశీర్వదించమని త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.